కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. తన ప్రాణాలు పనంగా పెట్టలేను. సిద్ధయోగి ఏదైనా ఒకటి చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి పదం వెనుక ఒక నిగూఢ అర్థం దాగుంటుంది. ఆయన ఊరికే ఏది పడితే చెప్పారు కదా. ఆది కుటుంబానికి శిశిర ప్రాణాలకి ఏమైనా గండ ఉందని తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని ఇబ్బంది పెడతారు. కానీ అసలు ప్రమాదం రావణక్క వైపు నుంచి కదా మేడం. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని. కొన్ని రోజుల వరకు వాళ్ళేమీ చేయరు. కానీ నా భయం అంతా ఆది గురించి. అవును మేడం. అమ్మా, భైరవీదేవి ఉంది కదా, ఏం కాదు, అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకంతోనే ఉండాలి మేడం. అమ్మ దయ్యే మనకి ధైర్యం. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉండండి. ఆ పని చేస్తూనే ఉన్నాను. మేడం, ఇంకేమైనా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందా? ప్రస్తుతానికేమీ లేదు తులసి గారు. కానీ నేను అడిగిన విషయంలో నాకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి చాలు. అలాగే మేడం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. అమ్మా, ఒకవేళ ఆది వాళ్ళకి తెలిస్తే శిశిరమ్మ గారికి ఏమైనా ప్రమాదం ఉందా? అందుకే కదా నేను భయపడేది. అందుకే శిశిరని అంత దూరం పంపించాను. పరిస్థితులు సద్దుమణిగితే దాన్ని తీసుకొని వస్తాను. అత్తా, 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 నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావో చెప్పుకోండి చూద్దాం. మాకెందుకులే అమ్మా ఈ క్విజ్ ప్రోగ్రామ్. అదేంటో నువ్వే చెప్పేయ్ చూద్దాం. నీకోసం ప్రేమగా చీర తీసుకొని వచ్చానత్తా. మా అత్తయ్య గారికి మంచి చీర తీసుకోవాలని 10-15 షాపులు తిప్పింది. 100 చీరలు చూసి ఒక్క చీర సెలెక్ట్ చేసింది. తనకి మీరంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో, ఎంత అభిమానమో. ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం. పూర్వ జన్మలో మీరు చేసుకున్న పుణ్యం. నాకు కూడా మీలాంటి అత్త దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు పదే పదే మా అత్త అని తలుచుకుంటూనే ఉంటుంది, మెచ్చుకుంటూనే ఉంటుంది. శిశిరాలాగా అత్తని ప్రేమించడం అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు. అవునవును, ఎవ్వరికీ సాధ్యం కాదు. మరి ఆదికి రాజకీయం లేదు. ఐ హేట్ హిమ్. ఎందుకో? నేను శిశిర కాదు అంటున్నాడు. నేనెందుకు రాజుకి ఇవ్వాలి? ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో ఏంటో శిశిర లాంటి భార్య దొరికింది. పదే ఆది గురించే తలుచుకుంటూ ఉంటుంది. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలకి ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఉండదంట. కానీ శిశిరకి రెట్టింపయింది, పెరిగిపోయింది, 4 గింతలు ఎక్కువయింది. మీ ఫ్యామిలీ ఎంతో అదృష్టం చేసుకున్నారు. అందుకే శిశిర కోడలుగా వచ్చింది. నువ్వు మరీ పొగుడుతున్నావు. నిజం చెప్పనివు శిశిరా. నా రాజు ధీరుడు, నా రాజు పురుషోత్తముడంటూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఆకాశంలో కూర్చోబెడుతుంటావు కదా. ఇంక చాలే ఆపు. అత్త, చీర నువ్వు చూసావా? ఎలా ఉంది? తర్వాత చూస్తాలే. ఇంత కష్టపడి వచ్చాం, భోజనం కూడా పెట్టరా? నువ్వు షాపింగ్ కి వెళ్ళావు కదా, బయటే తినవచ్చుంటావని అడగలేదంతే. అయితే పెట్టవన్నమాట. అబ్బబ్బబ్బబ్బా, సరే, కాళ్ళు చేతులు కడుకొని రండి, వడ్డిస్తాను. చీరట చీర. ఈ శిశిర డూప్లికేట్ అని ప్రూవ్ చేయడానికి ఏదో ఒక దారి దొరికి తీరాలి. అప్పటి వరకు దీన్ని భరించాల్సిందే. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు? అర్జున్ గురించే ఆలోచిస్తున్నాను లక్ష్మమ్మ. అర్జున్ గురించే అన్ని టెన్షన్స్. ఈ మధ్య అర్జున్ ప్రవర్తన చూస్తుంటే నాకు పాత అర్జునే గుర్తొస్తున్నాడు. మళ్ళీ ముందులాగా మారిపోతాడేమోనని భయం వేస్తుంది. ఉన్న ఆస్తంతా శిశిరకిచ్చి ఇప్పుడు
ఆ మిస్టర్ బీని పట్టుకుని ఆస్తిని మళ్ళీ సంపాదించాం. మళ్ళీ మంచిగా బిజినెస్ చేసి